హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేరుకున్న చివరి యుగమైన కలియుగం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాము. పురాణాల ప్రకారం కాలం 4 యుగాలుగా విభజించబడింది. కృతయుగం అనగా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు చివరగా మనం ఇప్పుడు జీవిస్తున్నదే కలియుగం. ప్రతి యుగానికి దాని స్వంత లక్షణాలు, ధర్మాలు మరియు మానవ స్వభావం ఉంటాయి. అయితే కలియుగం మిగిలిన వాటికంటే భిన్నమైనదిగా వర్ణించబడింది. ఇది చీకటి యుగం, అధర్మం పెరిగే యుగం. ఈ వీడియోలో మనం కలియుగం ఎలా మొదలైంది, ఎప్పుడు ముగుస్తుంది, ముందు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము, దీని తర్వాత మొదలయ్యే ఇంకో యుగం ఏమిటి, ఇవన్నీ విషయాలు, ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పదండి. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిన 35 సంవత్సరాల తర్వాత కలియుగం అధికారికంగా ప్రారంభమైంది అని పురాణాలు చెబుతున్నాయి. అంటే సుమారు 5126 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుందట. ఇందులో మనం ఇప్పటి వరకు అనుభవించిందంతా టీజర్ మాత్రమే. కలియుగంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అధర్మం పెరగడం, ద్రోహం, మోసం ఎక్కువ అవ్వటం, మానవ విలువలు తగ్గిపోవడం, డబ్బు కోసం సంబంధాలను అమ్ముకోవడం, దురాచారాలు పెరగడం, ధర్మం యొక్క 4 పాదాలు సత్యం, దయ, తపస్సు మరియు దానం ఒక్కొక్కటిగా క్షీణిస్తాయి. కలియుగం వచ్చేసరికి ధర్మం కేవలం ఒక పాదం మీద మాత్రమే నిలబడుతుంది. కృతయుగంలో ప్రజలు 1000 సంవత్సరాలు జీవించేవారు. త్రేతాయుగంలో అది 1000 సంవత్సరాలకు తగ్గింది. ద్వాపర యుగంలో కొన్ని వందల సంవత్సరాలకు చేరుకుంది. కలియుగంలో మానవుని సగటు ఆయుష్ గణనీయంగా తగ్గిపోతుంది. ప్రజలు స్వార్థపరులు, దురాశపరులు మరియు హింసాత్మకులు అవుతారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం వంటి దుర్గుణాలు పెరుగుతాయి. కులాలు మరియు వర్ణాల మధ్య వ్యత్యాసాలు తగ్గిపోతాయి, కానీ నిజమైన గౌరవం మరియు విలువలు ఉండవు. సంబంధాలు బలహీనపడతాయి. మేఘాలు సమయానికి వర్షించవు, పంటలు సరిగ్గా పండవు, కరువులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తాయి. ప్రజలు వేదాలు మరియు శాస్త్రాలపై విశ్వాసం కోల్పోతారు. యజ్ఞాలు, వ్రతాలు మరియు దాన ధర్మాలను చులకనగా చూస్తారు. ఇప్పుడు నిజంగానే కలియుగం ఈ సమాజంలో ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. మనం చూస్తున్న నేరాలు, హింస, అవినీతి మరియు కాలుష్యాలు ఇవన్నీ కలియుగం యొక్క లక్షణాలే. మానవ సంబంధాల్లో ప్రేమ మరియు విశ్వాసం తగ్గిపోతున్నాయి. కుటుంబ విలువలు క్షీణిస్తున్నాయి. డబ్బు మరియు అధికారం కోసం ప్రజలు ఎలాంటి నీచమైన పనులైనా చేయడానికి వెనుకాడడం లేదు. ఆస్తుల కోసం సొంత వారినే చంపేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం ఇప్పుడు జరిగే పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. కానీ కలియుగం చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రజల స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ చివరి రోజుల్లో మానవత్వం అస్సలు మిగలదు. ఆస్తుల కోసం ఒకరినొకరు చంపేసుకుంటారు. మోసం, ద్రోహం, అవినీతి, నమ్మక ద్రోహమే జీవితం అవుతుంది. నిజాయితీ గల్లంతవుతుంది. మానవులంతా మృగాల్లా మారిపోతారు. భూమిలో పంటలు పండవు, నదులు, సరస్సులు ఎండిపోతాయి. బాగా గాలులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువవుతాయి. ప్రజల శరీరాలు బలహీనంగా మారిపోతాయి. ప్రజల ఆయుష్ 20-30 ఏళ్ల వరకు తగ్గిపోతుంది. ప్రేమ అనే పదం ఉండదు. దూరపు బంధాలు, మిత్రత్వాలు నష్టమవుతాయి. డబ్బు కోసం ఏమైనా చేసే రోజులవి. జీవుల్నే తినే పరిస్థితి వస్తుంది. ఆహారం లేక ఒకరినొకరు కొట్టుకుంటారు. బ్రాహ్మణులు వేదాలు చదవరు, వ్యాపారులే పూజలు చేస్తారు. తల్లిదండ్రులకు పిల్లలే శత్రువులవుతారు. ఇవన్నీ కథలుగా అనిపిస్తాయి కదా, కానీ మీరు మీ చుట్టూ చూసుకోండి. ఇప్పుడు సమాజంలో ఎటువంటివి జరుగుతున్నాయో. చిన్న ముద్ద పెట్టడం కోసం తల్లిదండ్రులనే కొడుతున్నారు. ఆస్తి కోసం రక్త సంబంధాలనే చంపేసుకుంటున్నారు. ఆశ్రమంలో నిలబెట్టి తల్లిని విడిచిపోయిన కొడుకు ఉన్నాడు. ఆస్తుల కోసం కన్న పిల్లలనే చంపుకుంటున్నారు.
పిల్లలు కన్న తల్లిదండ్రులనే చంపేసుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎన్నో ఘోరాలను మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుందో మాటల్లో చెప్పలేము. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి. భూకంపాలు, తుఫాన్లు, వర్షాలు, వరదలు, కొత్త కొత్త రోగాలు, మనుషుల్లో అసహనం, హింస, ద్వేషం ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా జరుగుతున్న సమయంలోనే చివర్లో భూమిపైనే జన్మించే ఓ శక్తి, అదే కల్కి అవతారం, వచ్చి పాపులని నాశనం చేసి మరో కొత్త యుగం ఆరంభిస్తాడు. కల్కి అవతారం చెడుని నాశనం చేస్తాడు, ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. కాలచక్రం మళ్ళీ సత్యయుగం వైపు తిరుగుతుంది. మరి సత్యయుగం ఎలా ఉంటుంది అంటే 100% నిజాయితీ, ఎటువంటి మోసం ఉండదు. భూమి తానే ఆహారం ఇస్తుంది. మానవులు సత్యాన్ని మాత్రమే పాటిస్తారు. జంతువులు స్నేహితుల్లా ఉంటాయి. శాంతి, ప్రేమ, సుఖం మాత్రమే ఉండే యుగం. మనుషులు ఒకరికొకరు ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇలా చక్రం లాంటి ప్రక్రియ జరుగుతుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, మళ్ళీ సత్యయుగం, ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రం. దీనినే కాలచక్రం అంటారు. పురాణాల ప్రకారం కలియుగంలో ఎవరైతే నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ మంచి చేసి భగవంతుడిని స్మరిస్తూ జీవిస్తారో వాళ్లకు పునర్జన్మ ఇచ్చేటప్పుడు సత్యయుగం లేదా ధర్మం ఎక్కువగా ఉండే యుగాల్లో పుట్టే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. కలియుగంలో ఉన్న చెడ్డ వ్యక్తులు కల్కి చేతికి పడతారని, కానీ నిజమైన మంచివారు, భక్తులు, ధర్మబద్ధులైన వారు మాత్రం దేవుని ఆశీస్సులతో మరో జన్మలో సత్యయుగంలో పుట్టే భాగ్యం పొందుతారని చెప్తారు. జీవితం అనేది ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని కథలా ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళే దగ చేస్తారు, మనం ప్రేమించిన వాళ్ళే దూరం అవుతారు. కానీ ఇవన్నీ ఎదురైన ఒక సంగతి మాత్రం మరవకూడదు, అదే ధర్మం. ఈ రోజుల్లో ఆస్తుల కోసం బంధువుల్ని మోసం చేయడం, సొంత వాళ్ళని కూడా పగవాళ్ళలా చూస్తున్న రోజులు ఇవి. ఈరోజు అన్నం పెట్టిన చేతులే మర్నాడు విషం కలిపే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సమాజం ఉంది. కానీ అలాంటప్పుడే మన విలువలు బయటపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకండి. మనం మంచిగా బ్రతకాలా, చెడ్డగా బ్రతకాలా అనేది మన చేతిలోనే ఉంది. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి. ఈ కలియుగంలో చిన్న మంచి పనికి కూడా మరియు దేవుణ్ణి ప్రార్థిస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతారు. ఇంతటి కలియుగంలో కూడా మంచివారిగా బ్రతికారు అంటే అది చాలా గొప్ప విషయమే కదా. మంచి చేయడమైనా చెడు చేయడమైనా అది మన చేతుల్లోనే ఉంది. కావున చెడు చేయకుండా మంచిని చేస్తూ బ్రతకాలి, ధర్మం వైపు నిలబడాలి. ధర్మో రక్షిత రక్షితః అనగా ధర్మాన్ని రక్షించిన వాడు ధర్మం ద్వారానే రక్షించబడతాడు. వివరంగా చెప్పాలంటే మనం ధర్మాన్ని అనగా నీతి, న్యాయం, సత్యం, కర్తవ్యం పాటిస్తూ జీవించగలిగితే అదే ధర్మం మనల్ని జీవితంలో అన్ని విపత్తుల నుండి రక్షిస్తుంది. మనం న్యాయంగా మంచిగా ఉన్నప్పుడు అదే మంచితనం మనకి కవచంలా ఉంటుంది. ఇది మన పురాణాలలో, మానవ ధర్మశాస్త్రాలలో చాలా ప్రసిద్ధమైన మాట. ముఖ్యంగా మహాభారతంలో ఈ భావన ఎక్కువగా చూపిస్తారు. కావున ధర్మం వైపు ఎక్కువగా ఉండాలి. గణేశాయ నమః. జై శ్రీకృష్ణ. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తెలియజేయండి. మరియు ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.